ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించాక రాజధాని ప్రాంతంలో భారీగా నివాస సముదాయాల నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్జీఓలు, టైప్ 1, టైప్ 2 ప్రభుత్వ అధికారులు, గ్రూప్ డి ఉద్యోగులకు అమరావతిలో నివాసాల కోసం పనులు ప్రారంభించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులు కూడా నిలిపివేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ తిరిగి వీటిని 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు అపార్ట్మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించారు. 900 నుంచి 2900 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ఎన్టీతో పాటు పలు నిర్మాణ కంపెనీలకు పనులను అప్పగించింది. ఈ క్రమంలో ఎన్జీఓ టవర్ల నిర్మాణానికి 1355 కోట్లు ఖర్చు చేయాలని తీర్మానించారు. ఎన్జీఓ టవర్లకు సంబంధించి 62% పనులు 5 ఏళ్లకు ముందే పూర్తయ్యాయి. టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల కోసం 975 కోట్లతో నిర్మించ తలపట్టిన టవర్లు కూడా 66% పూర్తయ్యాయి. ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శుల కోసం నిర్మించ తలపెట్టిన బంగ్లాలకు 274 కోట్లు కేటాయించగా 27% వరకు పనులు పూర్తయ్యాయి. జ్యుడిషియల్ కాంప్లెక్స్ స్టేజ్ 1 కు 115 కోట్లు కేటాయించగా 95% నిర్మాణాలు పూర్తి చేశారు. స్టేజ్ 2 కు 64 కోట్లు కేటాయించగా 85% పూర్తయింది. న్యాయవాదుల బ్లాక్ కోసం 23 కోట్లు కేటాయించగా కేవలం 5% పనులే జరిగాయి. 2014-15లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఎలాంటి అభివృద్ధికి పునాదులు పడ్డాయో వాటన్నింటినీ ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి దానికి వాళ్ళు చేస్తున్నటువంటి సిఆర్డీఏలో జరుగుతున్నటువంటి పనులే దానికి నిదర్శనం. నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం కూడా గన్నవరంలో విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎక్కడ పడేశారో తెలియదు. ఆ వయసు వాళ్ళని ఎంతలా వేధించారనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది వాళ్ళు ఎంతలా బాధపడ్డారనేది ఇప్పుడు వాళ్ళకు కూడా నిన్న ఫ్లాటింగ్ కేటాయింపు జరిగింది లాటరీ విధానంగా రాజధానిలో. అంతేకాదు ఇంతకు ముందు భూములు ఇక్కడ ఇవ్వని 1 or 2% రైతులు కూడా ముందుకొచ్చి సిడెక్సిస్ రోడ్డుకి ఇవ్వాల్సిన భూములు కూడా ఇచ్చి ముందుకొచ్చి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చాము. ఆ సిడెక్సిస్ రోడ్డు కూడా ఏర్పాటు జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పనులు మొదలు పెడుతున్నారని చెప్పగానే అమరావతి రైతులందరిలో కూడా సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ కనుక ఈ బిల్డింగ్లన్నీ పూర్తయిపోతే మరి వీళ్ళందరూ కూడా అమరావతిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎంతో మంది, వేలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతుంటే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అమరావతి నగర నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ వారు, అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ వారు 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా హక్కు ద్వారా మరో 16,000 కోట్ల రూపాయలు అమరావతి నగర నిర్మాణానికి మరి నిధులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే చెప్పారు, 49,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి అమరావతిలో నిర్మాణ పనులన్నీ కూడా, మొదటి దశ నిర్మాణ పనులన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలను పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పారు. కేవలం ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజల కోసం కూడా అప్పటి ప్రభుత్వ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా 16.46 ఎకరాల్లో నేలపాడు వద్ద 12 టవర్లలో 1200 ఫ్లాట్లతో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును ప్రకటించింది. ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు 1,187 ఫ్లాట్లు బుక్ అయి రికార్డు సృష్టించింది. అయితే ఈ ప్రాజెక్టును ఆదిలోనే వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో వ్యయం పెరిగి ఇప్పుడు 885 కోట్ల రూపాయలకు చేరుకుంది. టీడీపీ అధికారంలో ఉండగా మొత్తం 17 పనులకు గాను 9,617 కోట్లు కేటాయించగా ఇంకా 1,958 కోట్లు విలువ చేసే పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులన్నీ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా 5 ఏళ్ల విలువైన కాలాన్ని వైసీపీ సర్కార్ వృధా చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి వాటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పనుల్లో మెజార్టీ భవనాలను 9 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించగా ఈ డిసెంబర్ 17 నుంచే పనులు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ పనులు పూర్తిగా 30 నెలల సమయం పడుతుండగా రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 24 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం టైం లైన్ ను సైతం ఇప్పటికే ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళలేకుండా అమరావతికి నామరూపాలు లేకుండా ఎలా చేయాలి అనేది మన కళ్ళ కట్టినట్టు ప్రత్యక్షంగా చూపించింది. ఎంతో నరకాన్ని అనుభవించాం, ఎంతో వేదనను అనుభవించాం. ఆ తర్వాత బుద్ధొచ్చిందని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మనమంతా అధికారంలోకి తెచ్చుకున్నందుకు వారు కూడా వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసి
అమరావతి నిర్మాణ పనులు సర్వేగంతో ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి కావాల్సినటువంటి నిధులను కూడా అటు సెంట్రల్ గవర్నమెంట్ ని కొన్ని బ్యాంకుల్ని అడగంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, హడ్కో బ్యాంకుల వాళ్ళు ఇలా రుణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. అంటే ఒక నమ్మకం, ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఒక నమ్మకం అనేది ఉంటేనే కదా మనకి రుణాలు అందించగలరు. అలాగే బాబు గారు చేయగలటువంటి సమర్థుడు కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వారికి, అలాగే హడ్కో బ్యాంక్ వారికి, అందరికీ రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు శాపంగా మారగా కూటమి సర్కార్ వాటిని సరిదిద్దే పనిలో పడింది. ఈ పనులన్నింటినీ 9 నుంచి 30 నెలల్లో పూర్తి చేసేందుకు సిద్దమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవన సముదాయాలను నిలుపుదల చేసేసింది. మొత్తం 139 ఎకరాలలో భారీ ఎత్తున నిర్మించిన ఈ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా మార్చేసింది. దీంతో కూటమి సర్కార్ తిరిగి అధికారం చేపట్టాక ఈ భవనాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. రేపు డిసెంబర్ 15వ తేదీ నుండి భవనాల నిర్మాణాలను పునఃప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ఈ భవనాలను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఒక రకంగా అమరావతి నిర్మాణం పూర్తి బృహత్ కార్యాన్ని మరలా పునఃప్రారంభించి అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని భావించవచ్చు. ఈ నిర్మాణాలన్నీ కూడా 9 నెలల్లో పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రభుత్వం ఈ దిశగా అదేవిధంగా సిఆర్డీ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, ఎన్జీఓ హోమ్స్ వద్ద నుండి.